మనకు ఇండిపెండెన్స్ రాకముందు హైదరాబాద్ రాష్ట్రం 3 భాషా ప్రాంతాలతో కలిపిన రాష్ట్రంగా ఉండేది. వారిలో తెలుగు భాష మాట్లాడే తెలంగాణ అంటే ప్రస్తుత హైదరాబాద్తో పాటు అటు మరాఠా భాష మాట్లాడే మరాఠ్వాడ, కన్నడ భాష మాట్లాడే కొద్ది ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండేది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రం అంటే 8 తెలంగాణ జిల్లాలు, 5 మహారాష్ట్ర జిల్లాలు, 3 కర్ణాటక జిల్లాలతో కలిసి ఉండేది. కుతుబ్ షాహీ వంశస్థుడైన మహమ్మద్ కులీ కుతుబ్ షా మూసీ నది ఒడ్డున హైదరాబాద్ను 1590వ దశకంలో నిర్మించారు. గోల్కొండలో నీటి సమస్య రావడంతో పాలనను ఇక్కడకు మార్చారని చెబుతారు. కుతుబ్ షాహీ వంశస్థులు ఇక్కడి నుంచే ఇప్పుడున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను పాలించారు. ఇక హైదరాబాద్ 400 ఏళ్లకు పైగా సుదీర్ఘమైన చరిత్ర ఉన్న గొప్ప నగరం. నిజాం నవాబులు నిర్మించిన హైదరాబాద్ నగరం మొదట చించలం పేరుతో చిన్న గ్రామంగా ఉండేది. 1590లో కలరాతో గోల్కొండ నగరం అతలాకుతలమైంది. దీంతో అప్పటి నవాబు కులీ కుతుబ్ షా గోల్కొండ నుంచి చించలంకు వచ్చారు. తాత్కాలికంగా ఇక్కడే బస చేశారు. కలరా వ్యాధి తగ్గిన తర్వాత గోల్కొండ వెళుతూ తాను బస చేసినందుకు గుర్తుగా 1591లో చార్మినార్ కట్టారు. 1594లో 4వ ఖలీఫా హజరత్ హైదర్ అలీ పేరిట హైదరాబాద్ నగరం నిర్మించారు. హైదరాబాద్ నాడు ఉద్యానవనాలకు, సరస్సులకు నిలయంగా ఉండేది. భారతదేశానికి స్వాతంత్రం రాకముందు హైదరాబాద్ అన్ని వసతులు ఉన్న రాజధాని. అప్పటికే అసెంబ్లీ భవనం, ఉస్మానియా ఆసుపత్రి, హైకోర్టు, ఉస్మానియా విశ్వవిద్యాలయం, విమానాశ్రయం వంటివి ఉన్నాయి. రాజ్యాంగ నిర్మాత అయిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పార్లమెంటు భవనం తప్ప దేశ రాజధానికి కావాల్సిన అన్ని అర్హతలు హైదరాబాద్కు ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఏడాదికి ఒకసారైనా హైదరాబాద్లో పార్లమెంటు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. అంబేద్కర్ సూచన మేరకే రాష్ట్రపతి విడిది నిలయాన్ని బొల్లారంలో ఏర్పాటు చేశారు. 1956లో హైదరాబాద్ భారత్లో 5వ పెద్ద నగరంగా ఉండేది. స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956లో భాషల వారీగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. అప్పుడు హైదరాబాద్ రాష్ట్రంలోని ప్రజలు మాట్లాడే భాషల వారీగా తెలుగు ప్రాంతం తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో, మరాఠీ ప్రాంతం మహారాష్ట్రలో, కన్నడ మాట్లాడే ప్రాంతం కర్ణాటకలో కలిపారు. ఇలా ఆంధ్రప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర రాజధానిగా మారింది. భారత స్వాతంత్రానికి పూర్వమే హైదరాబాద్ రాష్ట్రం సకల వసతులతో ఉండేది.